కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పట్టభద్రులకు ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ తెలిపారు. మంగళవారం నాగాయలంకలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూటమి నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండలి వెంకట్రామ్ నియోజకవర్గ టీడీపీ అబ్జర్వర్ కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాట్లాడారు అంటే అప్పటికే వాళ్ళకి తెలిసిపోయింది. మరి అట్లానే ఇక అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్ప మనకు అత్యంతరం లేదనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి బంధువుల కన్నా ఆత్మ బంధువు గొప్ప అంటారు పెద్దవాళ్ళు. మరి అరెస్ట్ చేశారని వార్త వినగానే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు ఆగమేఘాల మీద రావడం జరిగింది. ఆయన అడ్డుకోవటం జరిగింది. అడ్డుకున్నా కూడా మరుసటి రోజు వచ్చి జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చి ఒకటే ఒక మాట అన్నాడు, నేను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వాడిని అధపాతాళ లోకానికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నాది జనసేన కాదు అని చెప్పేసి ఇద్దరు కలిసి అధపాతాళ లోకానికి తొక్కేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఇవాళ. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఎన్ని కష్టాలు పడ్డామో మీరు అందరూ గతంలో ఆలోచించుకోండి. ఇవాళ ఎంతో సుఖంగా బతుకుతా ఉన్నాం. ఇవాళ మంచి జరగకపోయినా చెడు అయితే జరగటల్లా ఎక్కడల్లా ప్రజలకి. ఇవాళ మనం అనేక సంక్షేమ పథకాలు మాటిచ్చాం. సూపర్ 6 లో ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం కానీ ఫ్రీ బస్సులకు కానీ అవన్నీ కూడా ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈ సంవత్సరంలోనే అమలు చేయడం కూడా జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేయండి మీరు కూడా. కాబట్టి ఈ సందర్భంగా మీరంతా కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడాని పల్లెటూళ్ళ వివరించి ముఖ్యంగా ఓట్లను ఎలా ప్రభావితం చేయాలో చెప్పారు. దాని ప్రకారం మీరంతా కూడా 27వ తారీఖు పోలింగ్ దగ్గర తీసుకొచ్చి ఓట్లన్నీ కూడా పోల్ చేయటమే కాకుండా ఈ కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో పెద్ద మెజారిటీ ఆలపాటి రాజాకు వచ్చింది అని చెప్పేసి మనం అనిపించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆ విధంగా రాసుకొని టోటల్ కూడా వచ్చే విధంగా మీరు ఒక రోజు కష్టపడితే తప్పనిసరిగా పని అయిపోద్ది. ఆ తర్వాత ఆయా ఓళ్ళల్లో నాకు తెలిసి 20 ఓట్లు 10 ఓట్లు 15 30 ఓట్లు వస్తాయి. మండల హెడ్ క్వార్టర్లో మాత్రం ఒక 150 మండల హెడ్ క్వార్టర్ ఎన్ని ఉన్నాయండి? మండల హెడ్ క్వార్టర్లో తీసుకున్నప్పుడు లేకపోతే అనేక రకమైనటువంటి మాటలు పడ్డప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, నన్ను నమ్మే వాళ్ళే నాతో పాటు రండి, సినిమా ఏదో వెండి తెర మీద చూపెడతా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూపెడతా, 22 32 అనేది నాకు అంకె కాదు, నన్ను నమ్మే వాళ్ళే నాతో రండి అన్నాడు. ఆ రోజు చాలా మంది విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పాడు. క్రమశిక్షణగా మారిపోయారు. సీనియర్ నాయకులైనా జూనియర్ నాయకులైనా పదవుల్లో ఉన్నోళ్ళైనా బహిరంగంగా ఇలా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. మీరేమన్నా ఉంటే 4 గోడల ఇప్పటికే ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పడం జరిగింది. ఈ 7 నెలల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ యొక్క కూటమి అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా ప్రజల మధ్య వెళ్తుంది అనేది అవన్నీ కూడా ఇక్కడ వివరించడం జరిగింది. అవన్నీ కూడా ఒక పాంప్లెట్ రూపంలో కూడా వేయటం జరిగింది. 7 నెలల్లో చేసిన కార్యక్రమాలన్నీ ఒక పాంప్లెట్ వేయటం జరిగింది. అది అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. మనం అందరం ఒకటే గుర్తుంచుకోవాలి, ఈరోజు మనకి ఓటున్నా లేకున్నా కూడా మనం ఏంటంటే ఎవరికైతే ఈ ఓట్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పార్టీ నాయకులకి కార్యకర్తలకి కోరుకునేది ఏంటంటే మనం వాళ్ళందరినీ కూడా మనం బాధ్యత తీసుకుని భారీ మెజారిటీతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి కూటమి అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ గెలుపు కన్నా మెజారిటీ ముఖ్యం మనం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రజలు అనేక రకాలుగా విసుగుపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డ తర్వాత మొన్న కిందటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఊహించలా ఎంత మెజారిటీలు మన రాష్ట్రంలో మన నియోజకవర్గాల్లో వస్తాయని. మనం ఎప్పుడు కూడా ఊహించలా 46,000 మెజారిటీతో ఒకరు గెలుస్తారు అని చెప్పి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా 164 స్థానాలు వస్తాయని చెప్పి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఊహించని పరిస్థితి. అటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో వచ్చింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు
చూసాం. అవన్నీ తర్వాత ఈరోజు ప్రజలు ఏదైతే కోరుకున్నారో ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అందిస్తుంది అనేది మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు కనీసం ఒక రైతు అవనివ్వండి, ఒక ఉపాధ్యాయుడు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, బయటకు వచ్చి మాకు ఈ సమస్య ఉంది అని చెప్పే పరిస్థితి లేదు. ఆ రోజు మనం చూసుకుంటే ఉపాధ్యాయుల్ని వారందరినీ కూడా పోలీసులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం అందరం కూడా చూసాం. వారికి రావాల్సిన హక్కు వాళ్ళకి రావాలి అడుగుతాం కూడా ఆ రోజు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన పరిస్థితి గత 5 సంవత్సరాలు ఉంది. కానీ ఈ రోజున మనం చూసుకుంటే ఎవరికి ఏ సమస్య ఉన్నా మాకు ఇది కావాలి అని అడగగలిగే స్వేచ్ఛ ఈరోజు ప్రజలకి కల్పించింది ఈ కూటమి ప్రభుత్వం అనేది నేను గర్వంగా చెప్పగలను. ఈరోజు మన రైతుకి పలానా ఇబ్బంది ఉంది, ఉదాహరణకి మనం తీసుకుంటే ఒక రైతు మా దగ్గర నీళ్లు రావట్లేదు అని అడిగే పరిస్థితి ఈ రోజున మనం కల్పించాం. కానీ గత 5 సంవత్సరాలు కనీసం రైతు మాకు నీరు రావట్లేదని మాట్లాడి రోడ్డెక్కే పరిస్థితి కూడా లేకుండా చేశారు. ఈరోజు వారికి ఏ సమస్య ఉన్నా మనకు ఫోన్ చేస్తున్నారు, అధికారులు చేస్తున్నారు. మనం సమస్యని పరిష్కరించే విధంగా మనం ఈరోజు ప్రతిదీ కూడా మనం ముందుకెళ్తున్నాం. ఈరోజు రైతుల గురించి వచ్చింది కాబట్టి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మీ అందరికీ తెలుసు, గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం డబ్బులు కేవలం ఒక 24 గంటల లోపు అకౌంట్లో పడిపోయే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేసింది. 24 గంటలలోపు. ఎందుకంటే మనం చూసుకుంటే గత 50-60 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ధాన్యం ఇచ్చాక 24 గంటల లోపల పడిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అది చేసిందనేది మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ విధంగా పెన్షన్ అవనివ్వండి, పెన్షన్ 1000 రూపాయలు పెంచడం కానీ, అదేవిధంగా ఇందాక మన అబ్జర్వర్ గారు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇంకా తల్లికి వందనం కానీ, ఆర్టీసీ బస్సు వచ్చి రేపు ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కానీ ఇవి ఉగాది నుంచి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి నిన్న కూడా మన కొనకల నారాయణరావు గారు మోపిదేవి మీటింగ్ వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏదైతే మేనిఫెస్టోలో ఈ సూపర్ 6 ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఈ సంవత్సరంలోనే పూర్తి అన్ని కూడా అమలు పరిచే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందనేది ఈరోజు మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు దగ్గర 1196 నోట్లు ఉన్నాయి మన నాగాలంక మండలంలో. ఇవన్నీ కూడా ఊర్ల వారీగా ఇప్పటికే విడగొడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఓటర్ లిస్ట్ కొంచెం గజిబిజిగా రావటం, ఏ ఊరికి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితుల్లో ఆ ఓటర్ లిస్ట్ ఉంది. ఎందుకంటే అన్ని కూడా ఇంటి నంబర్ ద్వారా ఈ ఓటర్ లిస్ట్ తయారు చేయటం. అయితే మన వాళ్ళు అప్పటికే కూర్చుని చాలా వరకు 80% ఓట్లని విడగొట్టడం జరిగింది. ఇంకా కొన్ని ఒక 20% వరకు ఉన్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఏదైనా కానీ ఇవాళ ఓటర్ లిస్టుల్ని విడగొట్టుకొని మనం ప్రతి 30 మందికి ఒక కార్యకర్తను మనం పెట్టుకోవాల్సిన అవసరం ఈరోజు మన మీద ఉంది. పార్టీ ఆదేశం ప్రకారం ప్రతి 30 మందికి ఒకరిని పెట్టి వారేంటంటే ఈ ఏదైతే ఆ 30 ఓటర్లు ఉంటారో వాళ్ళ దగ్గరికి 3 నుంచి 4 సార్లు వాళ్ళని వెళ్ళి ఓటు అడిగి వారిని ఒప్పించి ఓటేయించే విధంగా ఆ రోజు పోలింగ్ బూత్కి వచ్చే వరకు వాళ్ళ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను. మనం అందరం కూడా కష్టపడి వారిని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ గ్రామాల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో చూసుకుని అన్ని ఓట్లకి ఒక మనిషిని 30 మందికి చొప్పున ఒక మనిషిని ప్రతి ఒక్కరు కూడా రేపటికల్లా దాన్ని పూర్తి చేసేసుకొని ప్రక్రియని ఇవాళ విడగొట్టుకుని అన్ని కూడా రేపటికల్లా పూర్తయిపోవాల్సిందిగా నేను మండల అధ్యక్షుల వారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారు కూడా ఆ యొక్క గ్రామాల్లో తప్పకుండా మన అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి తరఫున నేను చెప్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.